హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. నాకు కామెంట్ వచ్చింది, షార్ట్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అంటే కరెక్ట్ పద్ధతిలో ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి. ఈ వీడియో దానికోసమే. తెలిసిన వాళ్ళు అంటే మాకు తెలుసు అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయొచ్చు. నాకు కామెంట్ వచ్చింది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. తెలియని వాళ్ళు మాత్రమే చూడండి. వీడియో లెంత్ కూడా తక్కువగానే ఉంటుంది. సో కరెక్ట్గా షార్ట్ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి ఈ వీడియో చూసి తెలుసుకోండి. మీకు యూట్యూబ్ గురించే కాకుండా ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ రూపంలో అడగవచ్చు. నేను దాని గురించి కంప్లీట్గా వివరంగా వీడియో చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను. సో ప్లీజ్ మీ కామెంట్సే నా వీడియోస్కి పునాది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. నేనైతే నా ఛానల్లో షార్ట్ వీడియోస్ని యూట్యూబ్ యాప్ ద్వారానే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు తెలియడం కోసం నేను ఎలా అప్లోడ్ చేస్తాననేది ఒక షార్ట్ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ముందుగా యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీరు కనుక యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేసుకొని ఉంటే మీకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. అప్డేట్ చేసుకోకుండా ఓల్డ్ వర్షన్ అయితే ఆప్షన్ వేరే విధంగా రావడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ యాప్ని కానీ యూట్యూబ్ స్టూడియో యాప్ని కానీ ఎల్లప్పుడూ అప్డేట్లో ఉండేలా చూసుకోండి. తర్వాత ఇక్కడ కొంతమంది చెప్తుంటారు షార్ట్ వీడియోని కూడా వీడియోలోనే అప్లోడ్ చేయమని, కానీ ఇప్పుడు అలా కుదరదు. మీకు 1 మినిట్ లోపున్నా కూడా వీడియోలో క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేస్తే అది ఫుల్ లెంత్ వీడియో కిందకి అయిపోతుంది. కాబట్టి షార్ట్నే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన 15 సెకండ్స్ అని ఉంది కదా, దాన్ని మీ వీడియో లెంత్ ఎంత ఉందో చూసుకొని, నాదైతే 45 సెకండ్స్ ప్లస్ ఉంది కాబట్టి నేను 60 సెకండ్స్ ప్లస్ చేసుకున్నాను. ఒకవేళ మీది 50 సెకండ్స్ లోపు ఉంటే వీడియో కనుక మీరు 50 సెకండే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నా కింద నా ఫోటో కనిపిస్తుంది కదా, అది గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట. దాన్ని ప్రెస్ చేస్తే దాన్ని ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేస్తే మనకు గ్యాలరీలోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అయింది కదా, ఇక్కడ నేను ఈ వీడియోని 49 సెకండ్స్ వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఒకసారి వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకసారి ప్లే చేయండి, ఎందుకంటే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ వచ్చి ఉంటే కనుక ఇక్కడ కరెక్ట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. అందుకనే మనకు యాక్చువల్లీ 2 సార్లు ఇలా చెక్ చేసుకోమని చూపించడం జరుగుతుంది, కానీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూసుకోండి, కరెక్ట్గా వచ్చిందా రాలేదా, మనం అనుకున్నట్టుగా వచ్చిందా రాలేదా, ఏదైనా మిస్టేక్ వచ్చిందా. ఇంతకుముందు నాకు ఫుల్ లెంత్ వీడియోలో వాయిస్ అనేది డబల్ రావడం జరిగింది, ఒక 20 సెకండ్స్, అలా ఏమైనా వచ్చిందా అని క్లియర్గా కొంచెం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లోడ్ చేయండి. ఇలా ఈ 49 సెకండ్స్ వీడియో ఉంది కదా, నేనైతే ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. దానికి ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇన్షాట్ యాప్లో. సో అయిపోయింది, నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డన్ అని ఉంది కదా, డన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. మన వీడియో క్వాలిటీని బట్టి ఈ ప్రాసెసింగ్ అనేది స్లో లేదా ఫాస్ట్ అవ్వడం జరుగుతుంది. మనం వీడియోని కనుక 2Kలో 4Kలో సేవ్ చేసుకొని ఉంటే ప్రాసెసింగ్ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. లేదా 1080pలో అట్లా చేసుకుంటే వీడియో ప్రాసెసింగ్ అనేది తొందరగా అయిపోతుంది. షార్ట్ వీడియోస్కి అంత క్వాలిటీ ఏం అవసరం లేదు కాబట్టి మీరు 720p కానీ 1080p కానీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. మీకు ప్రాసెసింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. నా ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ తెలిసినవే. ఇక్కడ ఫ్లిప్ చేసుకోవచ్చు, స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు, కొంచెం మేకప్ చేసుకోవచ్చు వీడియోకి. ఇవన్నీ మీకు తెలిసిన ఆప్షన్సే. సో వాటి గురించి నేనేం చెప్పాను. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యూజిక్ కావాలనుకుంటే కనుక పైన యాడ్ సౌండ్ ఉంది కదా, యాడ్ సౌండ్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైనా డైలాగ్ కావాలనుకున్నా యూట్యూబ్లోంచి, లేదా ఏదైనా సాంగ్ కావాలనుకున్నా ఇక్కడ సెర్చ్ చేసి మనం పెట్టుకోవచ్చు. నేనైతే నా ఒరిజినల్ వాయిస్ని యాడ్ చేశాను ఆ వీడియోలో కాబట్టి నేను ఏ సాంగ్ అయితే పెట్టదలుచుకోలేదు. ఒకవేళ సాంగ్ పెడితే కనుక మన వీడియోకున్న ఒరిజినల్ వాయిస్ అనేది పోవడం జరుగుతుంది. ఒరిజినల్ వాయిస్ పోయి ఓన్లీ సాంగ్ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి నా ఒరిజినల్ వాయిస్ ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎటువంటి సౌండ్ని కానీ సాంగ్ని కానీ యాడ్ చేయడం లేదు. నెక్స్ట్ ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ని ప్రెస్ చేస్తే మళ్ళీ మన వీడియో అనేది చూపించడం జరుగుతుంది. మనం ఇంతకుముందు ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీద ప్రెస్ చేశాను. నెక్స్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నా కామెంట్లో అడిగింది ఏంటంటే దీన్ని కూడా ట్యాగ్స్ పెట్టాలా, డిస్క్రిప్షన్ ఇవ్వాలని అడిగారు. అయితే నాకు తెలిసి అవసరం లేదండి, నా పర్సనల్ ఒపీనియన్ ఇది.
నేను యూట్యూబ్లో గమనించింది ఏంటంటే మనం ట్యాగ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా డిస్క్రిప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మన షార్ట్ వీడియో అనేది షార్ట్ ఫీడ్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే టైం చూసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంతకు ముందుగా మీ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా అన్లిస్టెడ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాలి. నేను ఇప్పుడు ఈ వీడియో నాకు మొబైల్ ట్రైప్యాడ్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన టైటిల్ నాకు తోచిన టైటిల్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ కీప్యాడ్ ప్రెస్ చేసి మొబైల్ ట్రైప్యాడ్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి నేను ఒక టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత టైటిల్ పక్కన హ్యాష్ ట్యాగ్స్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక 2-3 హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టమనే చెప్తాను. అలా అని అందరూ పెట్టినట్టు వైరల్ షాట్ అని అలా పెట్టాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇస్తే మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఒక హ్యాష్ పెట్టి ట్యాగ్ని పెట్టి తర్వాత మళ్ళీ నెక్స్ట్ హ్యాష్ పెట్టి మళ్ళీ ట్యాగ్ని పెట్టాలి. మధ్యలో ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే అది హ్యాష్ ట్యాగ్ అవ్వదు. సో నేను ఇక్కడ ఒక 2 ట్యాగ్స్ అయితే ఇచ్చాను. నాకు చాలా అనిపిస్తుంది. ఇంకా కావాలంటే మీరు ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. మీ వీడియోకి సంబంధించి ఎక్కువ ట్యాగ్స్ ఉంటే కనుక. నేను ఇక్కడ ఈ 2 ట్యాగ్స్ ఇచ్చేసి టైటిల్ ఇచ్చేసి ఇక్కడ అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, టైటిల్ అనేది నేను ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అంతా కరెక్ట్గా ఉందనుకుంటేనే షార్ట్ వీడియో కాబట్టి ఓన్లీ టైటిల్ ప్లస్ ఒక 2-3 హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి నేను చెక్ చేసుకున్నాను, అంతా నాకు కరెక్ట్గానే అనిపించింది కాబట్టి అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఇలా వస్తుంది. సి వీడియోస్ పైన క్లిక్ చేస్తే మనకి షార్ట్ అనేది అప్లోడ్ అవ్వడం అక్కడ కనిపిస్తుంది. ఇది షార్ట్ వీడియో కాబట్టి చాలా తొందరగానే అప్లోడ్ అయిపోవడం జరుగుతుంది. అదే ఫుల్ వీడియో 10 minutes అబవ్ ఉన్న వీడియో అయితే కనుక చాలా టైం అనేది పట్టడం జరుగుతుంది. అలాగే మన డాటా కూడా కట్ అవ్వడం జరుగుతుంది, ఎక్కువగా డాటా బ్యాలెన్స్. సో ఇక్కడ షార్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసి కట్ చేయండి. ఇక్కడేమీ చేయొద్దు, కట్ చేయండి. తర్వాత వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయాలి. వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత మనకు కంటెంట్ మీద ప్రెస్ చేయాలి. కంటెంట్ మీద ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పైన షార్ట్స్ అని ఉంది కదా, షార్ట్స్ పైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన షార్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఆ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అయితే వీడియో అన్లిస్టెడ్లో ఉంది కదా, ఇప్పుడు దీన్ని పబ్లిక్ చేయాలి. పబ్లిక్ చేయడానికైతే టైమ్స్ చూసుకోండి. ఇది షార్ట్ వీడియో కాబట్టి మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత లేదా ఈవినింగ్ 5 తర్వాత మాత్రమే పబ్లిక్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు డే టైంలో పెడితే లేదా మధ్యాహ్నం టైంలో పెడితే వ్యూస్ తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి. అప్పుడు మీ వ్యూస్ అనేది పెరుగుతాయి. నేను ఇక్కడ ఓపెన్ చేసి దీన్ని ఇప్పుడు పబ్లిక్లో పెట్టేస్తున్నాను. మార్నింగ్ టైమే కాబట్టి పర్వాలేదు, పబ్లిక్లో పెట్టేస్తున్నాను. పబ్లిక్లో పెట్టి సేవ్ కొట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అనేది పబ్లిక్ అయిపోయింది. ఆటోమేటిక్గా షార్ట్ ఫీడ్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వ్యూస్ అనేది రావడం జరుగుతుందన్నమాట ఇక్కడ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ షార్ట్ వీడియోని అప్లోడ్ చేసే విధానం. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.